చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్ వద్ద ఉన్న ఓ భవనంలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసింది. అయితే ఈ ప్రమాదం సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మొదటగా ప్రమాదం ఎక్కడ సంభవించడం జరిగింది, ప్రమాదం గల తీవ్రత ఎంతవరకు ఉన్న దాని మీద కూడా స్పష్టమైన వివరాలు అయితే పోలీసు అధికారులు అయితే రాబడుతున్నారు. ప్రస్తుతం మనం ఆ ప్రమాద స్థలం, ఘటనా స్థలం వద్ద ఉన్నాము. అక్కడ చూడొచ్చు ఆ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉన్నది. ఆ తీవ్రతకు సంబంధించి కూడా ఒకే కుటుంబం సంబంధించి కూడా దాదాపు 17 మంది కూడా మృతి చెందిన ఘటన హైదరాబాద్లో తీవ్ర కలకలం అయితే రేపడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం సంభవించినట్లయితే పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే మొదటగా షాక్ సర్క్యూట్గా పోలీసులు భావించినప్పటికీ తర్వాత ఏసీ కంపోజర్ పేలడం, తర్వాత అనంతరం కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వెహికల్ పూర్తిగా దగ్ధం కావడంతో కూడా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో కూడా వారు ఎక్కడి నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం G+2 అంతస్తులకు సంబంధించి కూడా ఈ భవనం ఉంటుంది. దీంట్లో మొదటగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో షాపులకు సంబంధించి వాళ్ళ వ్యాపారం కొనసాగుతుంది. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి సంబంధించి వారు నివాసం ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో మొత్తం 17 మందికి సంబంధించి ఇతర ప్రాంతాల్లో వేసవిసేలు కావడంతో ఇక్కడికి వచ్చినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. దీంట్లో ఒక కుటుంబం ఎక్కడైతే ప్రహ్లాద్ మోడీ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ నివసించితో పాటు ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. తర్వాత వ్యాపారం చేస్తున్న సమయంలో ఈరోజు ఉదయం ఒకేసారి షాక్ సర్క్యూట్ కాంతోనే ప్రమాదం సంభవించిందని చెప్పి అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. ప్రస్తుతం మనం ఘటన స్థలం వద్ద చూడవచ్చు ఆ తీవ్రత ఏ విధంగా ఉంది. ఆ తీవ్రతకు సంబంధించి కూడా ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేయడానికి కూడా ఒక అగ్నిమాపక అధికారి కూడా లోపలికి రాలేని పరిస్థితి అయితే ఉంది. ఒకేసారి కింది నుంచి 2 అంతస్తుల వరకు కూడా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడంతో కూడా ఎక్కడి నుంచి రాలేక దట్టమైన పొగలు అలుముకోవడంతో కూడా నిద్రిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ పొగ ఆ ఊపిరి ఆడక అందరూ కూడా ఆ నిశాయక స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అవుతుంది. స్థితిలో పడిపోవడంతో కూడా ఆ డోర్లు తర్వాత ఆ గోడకు సంబంధించి కూడా రంధ్రం చేసి మొత్తం గోడను పగలగొట్టి లోపలికి వెళ్ళి మంటలను అదుపులు చేసుకుంటూ కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో 17 మంది ఉన్నారో వారు 16 మందిని మొదటగా తీసుకొని వివిధ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. తరలించే లోపే వాళ్ళంతా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా పాత బస్సులో ఒక తీవ్ర అలజడి అయితే రేపుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అధికారులు ప్రస్తుతం ఇంకా నివేదికను దీనికి సంబంధించి దర్యాప్తు తర్వాత నివేదికను అయితే ఇచ్చే అవకాశం తెలిసింది. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో తర్వాత ఏసీకి సంబంధించి కూడా కంపోజర్ పేలినట్లు కూడా ఆ తీవ్రత చూడొచ్చు. ఏసీకి సంబంధించి మొత్తం దాన్ని తీసి దాన్ని మొత్తం ఊడగొట్టి తర్వాత వాటిని అయితే బయటికి తీసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం అంతస్తు పైభాగంలో ఉన్న ఆ తీవ్రత ఏ విధంగా ఉంది. ఇంకా పొగలు దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా 6 గంటలకు జరిగిన ప్రమాదం ఇప్పటికి దాదాపు 2 కావస్తుంది. 2 అయినప్పటికీ కూడా ఆ పొగలు అనేది ఇంకా కాస్తో ఇంకా వస్తూనే ఉన్నాయి. లోపల 17 మంది పరిస్థితి అంటే అప్పుడు జరిగిన ఘటనలు చూసుకున్నట్టు ఆ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా ఊహించడానికి ఒక భయంకరంగా ఉందని చెప్పవచ్చు. కానీ దీంట్లో అగ్నిమాపక ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ప్రికాషన్స్ ఖచ్చితంగా వాడినట్లయితే ఇంత తీవ్రత ఉండకపోయేదని చెప్పి కూడా ఆ ఫైర్ అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు మరి గతంలో జరిగిన వాటిని సంబంధించి ఫైర్ ప్రమాదాలను దృష్ట్యా ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా కూడా ఖచ్చితంగా ఇలాంటి ఇరుకు గదులు కానీ అంబులెన్స్కి వెళ్ళాలని కానీ వాటిని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. తర్వాత వినియోగించుకునే విధంగా కూడా వాటిని అయితే శ్రద్ధగా చూసుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇది రోడ్డు ప్రధాన రహదారి వద్ద ఉండడం, తర్వాత రోడ్డుకి దగ్గర సమీపంలో ఉండడం కూడా అయినప్పటికీ ఒక ఫైర్ ఇంజిన్ అయితే రాలేని పరిస్థితి ఉంది. అది కూడా చార్మినార్ సందర్శన ప్రదర్శనకి కొంత వెడ్డు దూరంలో మాత్రమే ఈ ఘటన జరగడం కూడా కొంతవరకు ఇక్కడ సందర్శనలకు అయితే కానీ తర్వాత ఇక్కడ వ్యాపారులకు అయితే తీవ్ర కలకలం అయితే రేపుతుందని జరిగిందని చెప్పవచ్చు. అయితే ఇటు మొదటగా ఈ ప్రమాదం సంబంధించి కేవలం G+1 అనుకున్నప్పటికీ దీంట్లో మొత్తం G+2గా వెనుక భాగం 2 అంతస్తులు ఉండడం జరుగుతుంది. తర్వాత ముందు భాగం మాత్రం G+1 మాత్రమే కనపడుతుంది. కానీ దీని తీవ్రత ఏ విధంగా జరిగింది, ఈ ప్రమాదం సంబంధించి ఎలా జరిగింది అనేది కూడా ఊహించుకుంటే కొంతవరకు భయాందోళనకర వాతావరణం అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ఈ ఘటన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా అధికారులు నివేదిక అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఘటన పైన తెలంగాణ ప్రభుత్వం
స్పందించడం జరిగింది. వారికి సంబంధించి న్యాయం చేస్తామని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వెల్లడించడం జరిగింది. మరొక పక్క ప్రధానమంత్రి కూడా స్పందిస్తూ ఎక్స్ వేదిక కూడా స్పందించడం జరిగింది. చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు 50,000కు తీవ్ర గాయాలు ఎవరైతే కావడం జరిగింది వారికి 50,000 వరకు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు కూడా పీఎం ప్రకటించారు. ఈ ఘటన ఇటు భారతదేశం సంబంధించి కూడా యావత్ భారతదేశం అంతా కూడా ఒక్కసారి 16 మంది అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఘటనకైతే ఒక ఉలికిపడిందని చెప్పొచ్చు. కానీ హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద ఘటనలో కూడా 16 మంది చనిపోయిన ఘటనకు సంబంధించి కూడా తీవ్ర కలకలం అయితే రేపుతుంది. గతంలో సికింద్రాబాద్లో 3 అగ్ని ప్రమాదాలు సంభవించింది. దాంట్లో 10ల సంఖ్యలో ప్రమాదం జరగడం జరిగింది. దాంట్లో కాపాడినప్పటికీ పునరావృతం కాకుండా అగ్నిమాపక అధికారులు వివిధ ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు సంభవించడంతో కూడా మృతుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అగ్నిమాపక సిబ్బంది కానీ అధికారులు ఉన్నతాధికారులు కానీ తనిఖీలు చేసి ఎక్కడైతే ఫైర్ సేఫ్టీలు అయితే లేవో వారి యజమానులకు నోటీసులు ఇచ్చి వారికి ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ వినియోగించుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ ఈటీవీ హైదరాబాద్.